రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరు తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయని, సంస్కృతి సాంప్రదాయంపై కుట్ర జరుగుతుందన్నారు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అంటూ మండిపడ్డారు. ఎవరిని అడగకుండా 9 రోజుల్లో డీలిమిటేషన్ చేశారని, కనీసం మేయర్ అధికారులకు కూడా తెలియకుండా చేశారన్నారు. సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఉద్యమం కొనసాగిస్తామన్నారు. సికింద్రాబాద్ పేరు తీసేస్తే మేము మల్కాజ్గిరి అని చెప్పుకోవాలా? రేవంత్ రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ పేరు తొలగించాలన్నారు. సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఒక చరిత్ర ఉంది, క్లాక్ టవర్ కు ఒక చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్ కానీ, దీంతో పాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి రాష్ట్రపతి భవన్ గాని, పల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మాంకాళి దేవాలయం, గణేష్ టెంపుల్, నిజాంగంజ్ మోండా మార్కెట్ ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా చరిత్ర ఇది దగ్గర 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్. మీకు ఈ చరిత్రను మారుస్తా, నేను రాచరిక పాలన కొనసాగిస్తా అంటే ఎవరు ఊరుకోనికే సిద్ధంగా లేదు. అసలు నువ్వు 2 సంవత్సరాలలో వచ్చి నువ్వు ఏం చేసినావు చెప్పచ్చు, అంతేగాని పేర్లు మారుస్తా. జంట నగరాలు అంటే ట్విన్ సిటీస్, ట్యాంక్ బౌండ్ అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాద్. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లు పెడతామంట. మేము ఏ పేర్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. సికింద్రాబాద్ పేరు ఉండాలి. సికింద్రాబాద్ జిల్లా పెడతారా, సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా, లష్కర్ జిల్లా పెడతారా, లష్కర్ కార్పొరేషన్ పెడతారా, అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్ ప్రతి ఒక్కరం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, అన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా సికింద్రాబాద్ పేరే ఉండాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అందుకే 11వ తేదీన లీ ప్యాలెస్ లో మీటింగ్ ఉంది. ఆ రోజు కార్యాచరణ ప్రకటిస్తాం. ఫస్ట్ కార్యక్రమం మాత్రం 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ. సికింద్రాబాద్ పేరుని మరి వాళ్ళు ఒక కార్పొరేషన్, ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ పేరు మారుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది ఇక్కడ పుట్టిన బిడ్డలుగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అందరినీ కూడా రమ్మని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ పుట్టిన బిడ్డలుగా అందరము ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరినీ